మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. పొలిటికల్ సెటారికల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై నెమ్మదిగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ కావడంతో గేమ్ చేంజర్ చిత్రంపై మొదట్లో పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి. కానీ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. భారీ బడ్జెట్తో సంక్రాంతి బాక్సాఫీస్ ను టార్గెట్ గా గేమ్ చేంజర్ ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకోనుంది? గేమ్ చేంజర్ పై పెట్టిన బడ్జెట్ ఎంత? దాని టార్గెట్ ఎంత? 5 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలాంటి అంచనాలను క్రియేట్ చేయనుంది? శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్ రూపొందింది. మొదట్లో ఈ సినిమాపై 300 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ శంకర్తో సినిమా అంటే అనుకున్న బడ్జెట్కు, తర్వాత అయ్యే బడ్జెట్కు సంబంధం ఉండదని ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. మొదట్లో ఇంత భారీ బడ్జెట్ అనేసరికి నెగిటివ్ టాక్ కూడా చాలా స్ప్రెడ్ అయింది. కానీ సాంగ్స్, టీజర్ రిలీజ్ అయ్యాక కొంతమేర తగ్గాయి. ఆ తర్వాత పాటలకే 90 కోట్ల మేర బడ్జెట్ అని చెప్పడంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే శంకర్ సినిమాల్లో సాంగ్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీటి కోసం చాలా బడ్జెట్ను కేటాయిస్తారు. దానికి తగినట్టుగానే ఆ పాటలకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. రీసెంట్గా ఓటీటీ రైట్స్ పరంగా కూడా 200 కోట్లకు పైగా అమ్ముడుపోయిందని సమాచారం. ఇక రిలీజ్ పరంగా కూడా దిల్ రాజు చాలా కేరింగ్ తీసుకున్నాడని సమాచారం. ఇప్పటికే నైజాం, వైజాగ్ ప్రాంతాల్లో తన ఓన్ బ్యానర్తోనే డిస్ట్రిబ్యూషన్ చేస్తుండగా మిగతా ఏరియాస్ను వేరే డిస్ట్రిబ్యూటర్స్కు కేటాయించారు. థియేట్రికల్గా కూడా తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్ల మేర బిజినెస్ జరగ్గా ఓవర్సీస్ ఇతర రాష్ట్రాలతో కలిపి 350 కోట్ల మేర బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఓవరాల్గా సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా సంక్రాంతి ఎఫెక్ట్లో మంచి కలెక్షన్స్ సాధిస్తుందని చిత్రవర్గాల అంచనా. నార్త్లో కూడా ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయట. చిత్ర యూనిట్ కూడా హిందీ మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మరి ఈ ప్లాన్స్ అన్నీ ఎంత మేర వర్కౌట్ అవుతాయి అనేది తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.